హాయ్ టు ఆల్, ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే మస్తు జబర్దస్త్గా ఉన్నానన్నమాట. అయితే అందరికీ కూడా వన్స్ అగైన్ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. అందరూ ఎలా చేసుకున్నారనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. మేమైతే నార్మల్గా ఇంట్లో నిత్యం పూజ చేసుకుంటాం కదా, అలా చేసేసుకున్నాం అనమాట. చేసుకున్న తర్వాతకి ఇక్కడైతే మా అమ్మగారు అండ్ అలాగే మా సిస్టర్ గారు నాకైతే ఇక్కడైతే వాయనం అయితే ఇచ్చారనమాట. ఇచ్చి వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అయితే నాకు ఇచ్చారు. చాలా అంటే చాలా ఆనందంగా హ్యాపీగా అనిపించింది. చాలా సంతోషంగా ఉన్నాను నేను. ఎంతో అసలు ఒక తృప్తిగా మనశ్శాంతి ప్రశాంతంగా అనిపించింది అనమాట నిన్న. అసలు చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాను. అదేంటో మన పుట్టింటికి వస్తే అసలు ఆ తృప్తే వేరు కదా ఫ్రెండ్స్. నిజంగా అసలు ఎంతో ఎన్ని కష్టాలు ఉన్నా కానీ పుట్టింటికి వస్తే చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారనమాట ప్రతి ఒక్క ఆడపిల్ల. కొటేషన్ చెప్తామని, పుట్టిల్లు అంటే స్వర్గసీమే అండి. ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా మొగుడు దగ్గర పుట్టింటికి వచ్చి పచ్చమెత్తుకొని తిన్నా సరే ఆ తృప్తి, ఆ హ్యాపీనెస్ వేరే అంటే ఆటకి వచ్చేది. పుట్టింట్లో ఉంటే ఆ ప్రేమ ఎక్కడ దొరకదు. పచ్చమెత్తుకులను పెట్టకపోతే వేరే ఏదన్నా అసలు పుట్టింట్లో ఉంటే అది స్వర్గ సీమే అని చెప్పొచ్చు. అసలు మన భర్త కాడ ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా కానీ పుట్టిల్లు అంటేనే అసలు స్వర్గ సీమ. అసలు అది ఎక్కడ కూడా అంటే ఒక దేవాలయం లాగా అన్నమాట ప్రతి ఆడపిల్లకి. ఇది మాత్రం వాస్తవము. హోప్ నాకు కూడా అలాగే ఉంటుందన్నమాట. పుట్టింటికి వచ్చానంటే అసలు ఎన్ని కష్టాలున్నా మర్చిపోయి చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటానన్నమాట. ఇక్కడైతే ఇంకా నేను వాయనం తీసేసుకున్నాను. చాలా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు నాకు. త్వరలో మీ ముందుకు ఒక మంచి గుడ్ న్యూస్తో అయితే నేను వస్తాను. ఇక్కడ చూసారు కదా అమ్మగారు, మా మమ్మీ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా. ఇంకా మా సిస్టర్ అయితే చిన్నది కాబట్టి ఇంకా తనకే నేను బ్లెస్సింగ్స్ ఇచ్చేసాను అనమాట. తను కూడా నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చింది. హోప్ మీ అందరికి కూడా ఇక్కడ చూసారా మా అమ్మ కంటతడి పెడుతూ ఉందన్నమాట. చాలా ఎమోషనల్ మా అమ్మ అసలు. హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి శారీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అంతే. ఈ షార్ట్ నచ్చితే సబ్స్క్రైబ్. బాయ్.